అండి, నమస్తే. ఈరోజు కోడిగుడ్డు పులుసు చూపించబోతున్నానండి. వాటికి కావాల్సింది మనం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం గుడ్డుకి ఘాట్లు పెట్టుకుని ఇలాగ వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతారంట. లేయర్ త్వరగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఒకసారి ఇలాగా ఇప్పుడు పాన్ అవుతుంది కదా. ఇప్పుడు మేము తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తీసేసుకుందామంటే ఒకటి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ పోసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. చిట్పెట్లు ఆడిపోయాయి కదా. ఇప్పుడు మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. చక్కగా కలిపేసుకున్నామండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసేద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి కదా. ఈ టైంలో ఒక 4 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకుని వేసుకుందామండి. ఇవి కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. గుడ్డు పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గిపోవాలి కదా, అందుకని. ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. అంటే ఉప్పు వేసుకోవటం వల్ల త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని వేసుకుందాము. వేసి అంతా కలుపుకోవాలి. అల్లం కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు వేసుకుందాము. అలాగే కారం కూడా వేసుకుందాం. ఇందులో కారం కూడా వేసుకుందామండి. కారం 2 స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇది ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి టమాటా ముక్కలు మెత్తపడే వరకు. ఈలోపు మనం చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టేసుకుంటాం. సరేనా? చింతపండు కొద్దిగా రసం సరిపోతుందండి, ఎందుకంటే మనం 2 పెద్ద టమాటాలు వేసాం కాబట్టి పులుసు అనేది కొద్దిగా పడుతుంది. చూద్దాము. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదా. అంతా ఒకసారి కలుపుకుందాము. టమాటాలు మెత్త పడిపోయాయండి. మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించేస్తాము. చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం పులుసు పోసేసుకుందాము. ఇప్పుడైతే నేను పులుసు పోసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉప్పు కారం ఏ మూమెంట్ని చూసుకోవాలండి. ఉప్పు అయినా కారం అయినా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. ఒకసారి మనం ఉప్పు చూసేద్దాము. నేను గుడ్డులో సరిపడి ఉప్పు వేసుకుంటున్నానంటే ఇంకొక కొద్దిగా వేసుకున్నాం కదా మనం ఫస్ట్లో. ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుందామండి, ఎందుకంటే ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి బాగా ఉడకనిద్దామండి. పులుసులో గుడ్డు ఎంత బాగా ఉడితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు చక్కగా కరివేపాకు వేసుకుందాము. ఇలాగ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి.
మన దగ్గర మెంతికూర లేదు కదండి, ఇందులో కొంచెం మెంతి పిండి జీలకర్ర వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మన కోడిగుడ్డు మెంతి పులుసు రెడీ అయిపోయినట్టే. కొంచెం మన జీలకర్ర, కొద్దిగా మెంతి పొడి వేసుకుంటే చాలండి, గుమగుమలాడుకు పోతుంది. ఎప్పుడు కూడా ఇలాగే చేసుకొని తింటారు, చాలా రుచిగా ఉంటుంది. మీకు మెంతికూర దొరికితే పర్వాలేదు, మెంతికూర తాలింపులో వేసుకోవచ్చు. మెంతికూర వేయలేకపోతే ఇలాగా వేసుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్ అండి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోండి, అది మీ ఇష్టము. ఈ బెల్లం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే మెంతి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. ఒకసారి మాకు ఈ కోడిగుడ్డు పులుసు మాత్రం ట్రై చేయండి, ఓకేనా అండి? ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయండి, ఒక లైక్ వేయచ్చు, చూసినప్పుడు ఒక లైక్ చేయొచ్చు కదా. ప్లీజ్, గుమగుమలు ఆడిపోతుందండి. ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి.